ఈరోజు చికెన్ కూరని తలదన్నే బంగాళదుంప మసాలా కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఇది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ, పులావ్ అన్నిట్లోకి మంచి కాంబినేషన్. దీనికోసం మనం 3 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. ఇవి మొత్తం ఉడికిన తర్వాత పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నూనె వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు అలాగే 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ కూరలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది. అంటే చికెన్ కూరలా ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అంటే ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా నూనెలో వేయించాలి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్, దాదాపు 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా కుతుకుతామని ఉడికేటప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పండినవి తీసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడకాలన్నమాట. ఇలా కుతుకుతామని కూర ఉడుకుతూ ఉంటుంది. అలా ఉడికేటప్పుడు అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కూర కుతుకుతామని ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మీ గ్రేవీని బట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి, బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా మంచి కాంబినేషన్ అనమాట. ఈ పొటాటో మసాలా కర్రీ ఖచ్చితంగా వెజిటేరియన్స్కి చికెన్ కర్రీ లాంటిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.